జగన్మోహన్ రెడ్డి అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి టీముకి కానీ ముఖ్యంగా చెప్పుకొని గొడ్ల పార్టీ నాయకులకు కానీ ఏ విధంగా కూడా మినిమం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరగంగానే లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, ప్లస్ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పరామర్శించి స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కేంద్రం సంబంధించినవి కానీ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కానీ మొత్తం కూడా 1,72,00,000 రూపాయలు ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు, ఇస్తారు. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయ్యి 17 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వేమిచ్చావు? ఇవాళ కూటమి ప్రభుత్వం 1,72,00,000 రూపాయలు 1,72,00,000 రూపాయలు ఇస్తుంటే బోడీ నువ్వేయించేది అంటావు. నువ్వు ఆ రోజు 17 మంది చనిపోయినప్పుడు తూతు మంత్రంగా ఒకరికో ఇద్దరికో కోటి ప్రకటించి ఒకరికో ఇద్దరికి ఇచ్చి కంటి తుడుపు చర్యగా చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చుట్టూటు ఆఫీసుల చుట్టూటు తిరుగుతున్నారు. అలాగే జంగారెడ్డిగూడెంలో 37 మంది కల్తీ సారా తాగి చనిపోతే వాళ్ళ సహజ మరణాలుగా మీ ప్రభుత్వానికి అప్రదిష్ట వచ్చిద్దని వాళ్ళ సహజ మరణాలుగా చిత్రీకరించి నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పావు. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ ఘటనకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా అనిపించింది? ఆ జనసందోహం కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? ఆయన మాట్లాడిన తీరు ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఇది ఒక పరామర్శలాగా ఇంపులాగా అనిపిస్తుందా మీకైతే? సార్ అసలు జగన్మోహన్ రెడ్డి జనసందోహం అంటారు. జనం ఎక్కడ ఉన్నారండి? జనం లేక జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి జనం లేక ఆ రకం మాట్లాడటం జరిగింది. ఒక్కొక్కరిని 500 డబ్బులు ఇచ్చి 100 రూపాయల నుంచి 500 అంటే స్థాయిని బట్టి ఆ రకంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినా సరే జనం రాకపోయే వాళ్ళకి మతి భ్రమించి ఏది మాట్లాడాలో తెలియక కూటమి ప్రభుత్వం చక్కగా చేస్తున్న కూటమి ప్రభుత్వమై అవాకులు చవాకులు పేలటం జరిగింది. ఆయన అది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఏదో విహారయాత్రకు వచ్చి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలండి? ఎక్కడ చూసినా సావుకాడ నవ్వే ప్రతి చోట కూడా ఏకారపు నవ్వుతూ కూటమి ప్రభుత్వం చక్కగా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప జగన్మోహన్ రెడ్డి అనే ఓ క్యాండిడేట్కి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకొకటి ఇవాళ చెబుతున్నాడు, పాపికొండల్లో బోటు తిరగబడి 51 మంది చనిపోతే ఆ రోజు 10 లక్షల రూపాయలు ఇస్తానని నువ్వు చెప్పి ఇప్పుడు వరకు కూడా దిక్కుదేశం లేదు. వాళ్ళ కుటుంబాలను పరామర్శించింది లేదు, రూపాయి ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఘటన జరిగినా కానీ అంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన కానీ ముఖ్యంగా ఈ పాపికొండలో బోటు తిరగబడడం కానీ కల్తీ సారా కానీ లేకపోతే ఇంకా వరదలు కానీ ఇంకా వేరే ప్రమాదాలు ఏం జరిగినా కానీ ఆయన వెంటనే వెళ్ళి స్పందించి బాధితులకు వెంటనే కూడా నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకున్నాను, నేను వాళ్ళకి అండగా నిలబడ్డాననే విధంగా ఆయన చెప్తున్నారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. మరి గత 5 ఏళ్ళు నిజంగా అటువంటి ప్రమాదాల్లో ఆయన అంత బాగా హ్యాండిల్ చేశారంటారా? బాధితులకు న్యాయం చేశారంటారా? సార్ బుడమేరు వరదలు పొంగి సింగనగర్ విజయవాడ వరదల్లో చిక్కుకుంది. 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ఇప్పుడు వరకు ఆ 1 కోటి రూపాయలు చెక్కుని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది ఉందా? హుదుహుద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నంకు, అప్పుడు కూడా 1 కోటి అన్నాడు, ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆ చెక్కు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదు. కూటమి ప్రభుత్వం మాటలతో సహా చేతలు చూపించే ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏదో రేపు మేము రాగానే 1 కోటి ప్రకటన అసలు పగటికల్లా అంటున్నాడు. నువ్వు సీఎం సీఎం ఏది లేదు, నువ్వు 1 కోటి ఇచ్చి సచ్చేది లేదు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శింపులో మాట్లాడుతూ 3 ఏళ్ళు ఓపిక పట్టండి, దేవుడి దయ వల్ల నేను అధికారంలోకి రాగానే మీ అందరికీ న్యాయం చేస్తాను, ఒక్కొక్కరికి నెల రోజుల్లోపే 1 కోటి రూపాయలు నష్టపరిహారం నేను ఇస్తాను అని అంటున్నారు. అంటే 3 ఏళ్ళ అధికారంలోకి వస్తే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరైతే? మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళింది బాధితులను పరామర్శించడానికి కాదు, అక్కడ ఓట్లు అడుక్కోవటానికి. అరే బాధితులు పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఎలా అండి పరామర్శించాలి? నీకు ఏమైనా నువ్వు సొంతంగా సహాయం చేయాలంటే ఎంతో కొంత చెయ్యాలి. 3 సంవత్సరాలు ఆగండి, మన గవర్నమెంట్ వచ్చిద్ది,
మన గవర్నమెంట్ వచ్చింది నేను కోటిస్తాను అంటే అక్కడ ఓట్లు అమ్మా నాకు రేపు ఓట్లు వేయండి, నన్ను సీఎం చేయండి, వచ్చినాక మీకు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది లేదు, ₹1,00,00,000 ఇచ్చేది లేదు. ఇచ్చేదేదో కూడా కూటమి ప్రభుత్వం ₹1,72,00,000 ఇచ్చింది. ఆటలతో పాటు బాధితులకి అండగా ఉంటానని మా లోకేష్ గారు అభయం ఇచ్చాడు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాద ఘటన జరిగిందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం వల్లే వీళ్ళు చనిపోయారు, మ్యాన్ పవర్ని తగ్గించేశారు, ప్లాంట్ని నిర్వీర్యం చేశారు, అసలు ప్లాంట్ని ప్రైవేటీకరణ సన్నంగా దాన్ని తగ్గించేస్తూ అమ్మేస్తున్నారు, బయటికి తీసేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన జగన్ గారు. వీళ్ళ వల్లే ప్రమాదం జరిగిందని అంటారు. మీరేమంటారు దానికి? సరే, ఇలా అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబడిందే కూటమి ప్రభుత్వం వల్ల నిలబడింది. లేదనుకో ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో స్టీల్ ప్లాంట్ని నిర్దాక్షిణ్యంగా డబ్బులకి అమ్మేసేవాడు. పర్టికులర్గా నిర్దాక్షిణ్యంగా స్టీల్ ప్లాంట్ అమ్మేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సిఎస్గా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు 32,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఉందన్నా, ఇది తీసేసి స్టీల్ ప్లాంట్ తీసేసి ఇక్కడ సచివాలయం పెడదామని ఆయన అన్నాడు. ఆయన యొక్క ఆలోచనలన్నీ దుర్మార్గపు ఆలోచనలో అయ్యి జనాల మీద ఎంప్లాయీస్ మీద రుద్దుతాడు అని ఉంది. ఎలాంటి పర్టికులర్గా స్టీల్ ప్లాంట్లో అంతమంది ఎంప్లాయీలు వారు బతుకుతున్నారంటే వారి యొక్క ఉద్యోగాలు నిలబడి అంటే ఇలా కూటమి ప్రభుత్వం యొక్క సెలవు వల్లే తప్ప జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడూ అమ్మేసేవాడు, ప్రైవేటీకరణ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ స్టీల్ ప్లాంట్ను కాపాడింది నేనే, నా వల్ల ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆగింది అని చెప్తున్నారు కదా. మరి ఎవడో కష్టపడ్డా దానికి ప్రతిఫలం నాకు రావాలని ఆలోచించడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిద్దే విద్య అయిపోయింది. ఎవడో కష్టపడతాడు, దానికి సంబంధించి ప్రతిఫలం నేను పొందాలి అన్న ఆలోచన తప్ప అతను కష్టపడి అతను ప్రతిఫలం పొందాలన్న ఆలోచనతో లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఫైనల్గా మీరేమంటారు? మంత్రి నారా లోకేష్ గారు ఆయన వెళ్ళే ముందు 90 రోజులు 90 days గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒక సవాల్ విసిరారు. అంటే ఏదైతే ఒక మనిషికి ₹1,72,00,000 ప్లస్ ఉద్యోగానికి ఉద్యోగం, కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా కూడా అన్ని విషయాల్లో ప్రభుత్వం తరపున ఉంటుందని చెప్పి సవాల్ విసిరారు, చేసి చూపెడతామన్నారు. మరి ఆయన మాట మీద మీకు నమ్మకం ఉందా? జరుగుద్దంటారా? బాధితులకు న్యాయం చేస్తారంటారా ప్రభుత్వం తరపున? సార్, లోకేష్ గారు మాట ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఒక నానుడు ఆడేవాడండి. మాట తప్పడం మడమ తప్పడం మా వంశంలో లేదని. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ వంశంలో ఉంది. కానీ లోకేష్ గారు అలా కాదు. మాట ఇచ్చాడంటే వెనక మడమ తప్పకుండా చేస్తాడు. 90 రోజులు అంటే ఇంకెక్కువ పెట్టుకున్నారు సార్ నాకు తెలిసి. లోకేష్ గారు 90 రోజులు అనేది ఇంకెక్కువ పెట్టుకున్నారు. 90 రోజుల లోపులోనే చేపించి బాధితులకి పూర్తిగా అన్ని విధాలు కూడా అండగా ఉంటాడు అనేది మాకు పూర్తి లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది.